ఎల్ఆర్ఎస్ గడువు పెంచే యోచనలో తెలంగాణలో సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. ఎల్ఆర్ఎస్ గడువు నేటితో ముగినుంది. అయితే ఎల్ఆర్ఎస్ పై ప్రభుత్వం పెట్టుకున్న టార్గెట్ రీచ్ కాలేదు. ఎల్ఆర్ఎస్ తో 10,000 కోట్లు టార్గెట్ పెట్టుకోగా పావు వంతు కూడా రీచ్ కాలేదు. ఇప్పటి వరకు 950 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. దీంతో ఎల్ఆర్ఎస్ గడువు పెంచాలని రేవంత్ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఏప్రిల్ నెలాఖరుకు గడువు పెంచే దిశగా తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, తెలంగాణ రాష్ట్రంలో అనధికారికంగా వేసుకున్నటువంటి లేఅవుట్లు కావచ్చు, ఫ్లాట్లు కావచ్చు, రెగ్యులైజ్ చేసుకునేందుకు గత ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ స్కీమును తీసుకొచ్చింది. దాదాపుగా 2020 అక్టోబర్లోనే కట్ ఆఫ్ డేట్ను కూడా పెట్టింది. ఈ నేపథ్యంలో దాదాపుగా 25 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు 2020లో. సో ప్రస్తుతం అప్పుడు కోర్టులో కేసుల విషయంలో కావచ్చు, అనధికారికంగా ఎండోమెంట్ భూముల్లో కావచ్చు, అంటే అలాగే గవర్నమెంట్ భూముల్లో కావచ్చు, వక్స్ భూముల్లో కావచ్చు, దాదాపుగా లేఅవుట్ స్కీమ్ అప్లై చేసుకున్నారని చెప్పేసి దాదాపుగా 25,000 పైగా దరఖాస్తులు ఇలాంటి స్కీమ్ ద్వారా అప్లై చేసుకున్నారని చెప్పడంతో కోర్టులో కేసులు పడటం, అలాగే ప్రభుత్వం కూడా మారిపోవడంతో ఆ ప్రక్రియ కొంత నెమ్మదించింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద ఒక డెసిషన్ తీసుకుంది. కోర్టులో కేసుల్ని పరిష్కరిస్తూనే దాదాపుగా ఈ యొక్క వన్ టైం స్కీమ్ ద్వారా ఎల్ఆర్ఎస్ అంతా కూడా పరిష్కరించాలని భావించింది. దాదాపుగా 10,000 కోట్ల రూపాయలకు పైగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని చెప్పి అంచనా వేస్తుంది. దాదాపుగా 25 లక్షల పైగా దరఖాస్తులు ఉంటే దాదాపుగా ఈ ఒక్క నెలలోనే 25% ఓటీఎస్ స్కీమ్ అయితే ప్రకటించిన తర్వాత 5 లక్షల దరఖాస్తులు మాత్రమే ప్రస్తుతం సాల్వ్ చేశారు. ఇంకా 15 లక్షలకు పైగా కూడా దరఖాస్తులు ఇంకా ప్రక్రియ వేగవంతం చేయాలి. అయితే దాదాపుగా 950 కోట్ల రూపాయల ఆదాయం మాత్రమే ప్రభుత్వానికి వచ్చింది. అంటే అనుకున్న ఆదాయంలో దాదాపుగా 10% కూడా ప్రభుత్వానికి సమకూరలేదు. మరోపక్క చూసుకున్నట్లయితే దాదాపుగా ఈ 1 మంత్ పీరియడ్లోనే ఈ యొక్క స్కీమ్ తీసుకొచ్చిన తర్వాత టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు, ఓటీపీల విషయంలో కావచ్చు, అలాగే ప్రొసీడింగ్స్ మనీ కట్టిన తర్వాత ప్రొసీడింగ్ విషయంలో కావచ్చు, దాదాపుగా టెక్నికల్ ఎర్రర్స్ తోటి చాలా ఇబ్బందులు పడ్డారు. దాదాపుగా 200 గజాలకి 500 గజాలకు పైగా 2 కోట్లు 20 కోట్ల రూపాయలుగా ఫీజులు రావడంతో ప్రజలందరూ కూడా అయోమయంలో ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే వీటన్నిటిని కూడా చెక్ పెడుతూ ప్రభుత్వం ముందుకెళ్ళింది. గత వారం రోజులుగా అన్ని సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళింది. అయితే ఈ నేపథ్యంలోనే గత సెలవులు కూడా రావడం, రంజాన్ కావచ్చు, ఉగాది కావచ్చు, ఈ వారంలో రావడంతో దరఖాస్తుదారులు అనుకున్నంతగా ముందుకు రాలేదు. సో దీని నేపథ్యంలో దరఖాస్తుదారులు అందరూ కూడా ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. దాదాపుగా ఈ యొక్క ఓటీఎస్ స్కీమ్ని అలాగే 25% డిస్కౌంట్ ఏదైతే ఉందో దాన్ని ముందుకు పొడిగించాలని చెప్పేసి కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే మరోపక్క ఎల్ఆర్ఎస్ స్కీమ్ మీద అటు మంత్రి పొంగులేటి కావచ్చు, అలాగే బట్టి విక్రమార్ కావచ్చు, దుద్దిల చంద్రబాబు సమావేశం కూడా నిర్వహించారు. అయితే దాదాపుగా అనుకున్నంత రాకపోయినప్పటికీ కూడా ఓటీఎస్ స్కీమ్ను మాత్రం పొడిగిస్తాము, కానీ 25% డిస్కౌంట్ ఏదైతే ఉందో అది మాత్రం ఉండదని చెప్పేసి తను తేల్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఆదాయం రాకపోవడంతో పాటుగా ప్రభుత్వానికి దరఖాస్తుదారుల దగ్గర నుంచి పెద్ద ఎత్తున ఈ స్కీమ్ని పొడిగించాలని చెప్తున్న నేపథ్యంలో ప్రభుత్వం మాత్రం 1 నెల పొడిగించే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఏదైనా ఈ యొక్క లాస్ట్ డేట్ ఈ రోజే కావడంతో ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది, సో 1 నెల పొడిగిస్తుందా, 15 రోజులు పొడిగిస్తుందా అన్న ఆలోచనలో మాత్రం కొంత సస్పెన్స్ అయితే కొనసాగుతోంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ.